ప్రపంచంలో ఉన్న అన్ని ప్రేమల కంటే కన్న తల్లి ప్రేమనే స్వచ్ఛమైనది అని అంటారు కదా. ఇది అందరూ ఒప్పుకునేదే అనుకోండి. కానీ ఈ విషయం ఉట్టి మనుషులకు మాత్రమే వర్తిస్తుంది అని అనుకుంటే మాత్రం తప్పే చెప్తున్నా. మనుషులకే కాదు, ఏ జీవానికైనా అమ్మ ప్రేమ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కావాలంటే మేము ఒక జీవాన్ని చూపిస్తాము, చూడుండ్రి, ఆ తర్వాత మీరే ఒప్పుకుంటారు. ఇగో గీడొక ఏనుగు పిల్ల ఉన్నది చూడుండ్రి, చెట్ల సాటికెళ్ళి కనబడుతుంది. ఏనుగు పిల్ల నిన్నమోననే పుట్టినట్టుంది. ఆయనతో వాళ్ళ అమ్మతో నీళ్ళు తాగే కుంట కాడికి వచ్చింది. చిన్న పిల్లనాయే, ఆయనతో పట్టు జారినట్టుంది, నీళ్ళ కుంటల పడ్డది. గంత దగ్గర దాకా ఎందుకు పోయి పాడైందో ఏమో కానీ మొత్తానికైతే నీళ్ళల్లా దిగబడ్డది. భయమై పాడైందో ఏమో, ఇక బయటకు వచ్చేటందుకు మస్తు తనలాడింది పాపం. ఇక పిల్ల పడ్డాక తల్లిపాన మూకుంటుందా? ఎట్లురికొచ్చింది చూడుండ్రి. పిల్లను చూసినాక వెనుక ముంగటికి నడుచుకుంటా మస్తు టెన్షన్ పడుతున్నది. దాని పిల్లను తొండం బట్టి మీది గుంజెతందుకు చూస్తున్నది. కానీ గుంజు 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 గుంజు, అయ్యో ఇట్లా అయ్యేటట్లేదని రెండు కాళ్ళు జాపి అందుకునే తందుకు చూస్తున్నది. ఇక ఇట్లయితే లాభం లేదనుకున్నదో ఏమో కానీ మొత్తానికి అదే దిగింది ఇక బురద కుంటలకు. ఇంకా నయం లోతు ఎక్కువ లేనట్టున్నది, లేకపోతే పెద్ద ఏనుగు కూడా మునిగిపోతుండే. దిగింది కదా, ముంగటికి నూకుతున్న చూడు తొండంతోని. ఎక్కే పిల్ల ఎక్కువ. పిల్ల పాడుగా దానికి ఎక్క కూడా శాతనైతే లేనట్టుంది. గండ్లెందుకు పోయిందో ఏమో, ఎక్కువ అంటే మళ్ళీ వెనకకి జారుతుంది. అయ్యో మళ్ళా మునిగిపోతుంది. ఇక ఇటు దిక్కు కాదా అని పక్క పంట ఎక్కించింది మీదికి. అది అది అమ్మయ్య, ఇప్పుడు ఒడ్డుకు పడ్డది. మరి ఇప్పుడు నువ్వెట్లా బయటకు వస్తావే తల్లి? అయ్యో దీనికి రావస్తలేనట్టుంది కదా. ఇక నువ్వైతే ఎట్లానే బయటపడతావు తీ, కానీ నీ పిల్లని మాత్రం ఒడ్డుకు చేర్చినావు. ఇప్పటికన్నా ఒప్పుకుంటారా తల్లిని మించిన దైవం ఉండదని? అది మనుషులల్లా కానీ నోరులేని జంతువులల్లా కానీ తల్లి తల్లే.